మహాభారతంలో అర్జునుడు కౌరవులని ఎంత ఘోరంగా చంపాడో తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి. కౌరవులు సైన్యం యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన ఒక యుద్ధ వీరుణ్ణి చూస్తారు. ఆ యోధుడు చూడటానికి నపుంసకుడిలాగా కనిపిస్తాడు. అతనే బ్రిహాల వేషంలో ఉన్న అర్జునుడు. అతనితో ఉత్తర కుమారుడు కూడా వస్తాడు. కౌరవుల సైనికులు ఒక్కసారిగా అతన్ని చూడగానే వారికి తెలియని భయం పుడుతుంది. ఎందుకంటే వారి మనసు లోపల ఆ వచ్చిన వీరుడు అర్జునుడే అని చెప్పి భయం చుట్టుకుంటుంది. ఒక్కసారిగా ఆ యుద్ధ భూమి పైన అకస్మాత్తుగా భయంకరమైన సంకేతాలు కనిపిస్తాయి. బలమైన గాలులు వీస్తూ ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారత కథలు, కృష్ణుడి మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. విధ్వంసం ఒక సంకేతాలు అంతటా కనిపిస్తాయి. మహారథుడైన ద్రోణుడికి అక్కడ విషయం అర్థమవుతుంది. సైనికులకి హెచ్చరిస్తాడు, ఇది చాలా పెద్ద ప్రమాదం, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మరియు పశువుల్ని రక్షించుకోండి, యుద్ధానికి సిద్ధం అవ్వండి అని చెప్తాడు. అదే కాకుండా ఇంకా ఇలా కొనసాగుతాడు. ఈ యోధుడు కుంతి కుమారుడు అర్జునుడే. అతను నపుంసకుడి వేషంలో ఉన్నాడు. దేవతలు రాక్షసులు కలిసినా కూడా అతన్ని ఆపలేరు. అతను మనల్ని ఓడించి ఈరోజు పశువుల్ని తీసుకుంటాడు అని అంటాడు. అప్పుడు ఆ ప్రశంసలు వినలేని కర్ణుడు వెంటనే అంటాడు, అర్జునుడు దుర్యోధనుడు లేదా నా అంత బలవంతుడు కాదు, కావున భయపడే అవసరం లేదు. దుర్యోధనుడు కర్ణుడు మాటలు విని అంటాడు, మీరు అన్నట్టు ఒకవేళ అది నిజంగానే అర్జునుడు అవుతే, వారిచ్చిన మాట ప్రకారం వనవాస జీవితం పూర్తి కానట్టు. అదే నిజమవుతే పాండవులు 12 సంవత్సరాల వనవాసానికి మళ్ళీ వెళ్ళాలి. ఒకవేళ అర్జునుడు అవ్వకపోతే ఆ నపుంసకుడిని నేనే చంపేస్తా అని అంటాడు. ఫ్రెండ్స్, ఈ ఇతిహాస కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.